ఒక చిన్న స్లిప్ అంతే, బోన్స్ క్రాక్, హాస్పిటల్లో బెడ్ పైన 3 months. కానీ అదే ఫ్లోర్ మీద వర్కౌట్ చేసే వ్యక్తి పడితే జస్ట్ దులుపుకొని లేచి వస్తుంది. ఇది కేవలం లక్ కాదు, ఇది మీ బాడీలో ఉన్న ఒక బయోలాజికల్ ఆర్కిటెక్చర్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, వర్కౌట్ చేయకపోతే ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో ఏం జరుగుతుందో? మన బాడీ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. మీరు మజిల్స్ని, బోన్స్ని రెగ్యులర్గా యూజ్ చేస్తే అవి స్ట్రాంగ్గా మెయింటైన్ అవుతాయి. 30 years దాటాక న్యాచురల్గా మన బాడీలో మజిల్ లాస్ స్టార్ట్ అవుతుంది, బర్న్ డెన్సిటీ కూడా స్లోగా తగ్గుతుంది. వర్కౌట్ చేయకపోతే ఈ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. అందుకే చాలామంది 40-50 తర్వాత వీక్గా ఫీల్ అవుతారు. వర్కౌట్ చేసే వాళ్ళకి రెసిస్టెన్స్ ట్రైనింగ్ వల్ల మజిల్ స్ట్రాంగ్ అవుతాయి. అవి బోన్స్ మీద కంట్రోల్ లోడ్ పెట్టడం వల్ల బోన్స్ అడాప్ట్ అయ్యి ఇంకా డెన్స్ అండ్ స్ట్రాంగ్గా మారుతాయి. సింపుల్గా చెప్పాలంటే వర్కౌట్ చేస్తే మీ ఫ్రేమ్కి కాంక్రీట్ వేసినట్టు. ఎగ్జాంపుల్గా సేమ్ హైట్ ఉన్న 2 స్ట్రక్చర్స్ని ఇమాజిన్ చేద్దాం. ఒక థిన్ ఐరన్ రాడ్, ఇంకోటి థిక్ ఐరన్ రాడ్. రెండు సేమ్ మెటీరియల్, సేమ్ హైట్ ఉన్నా కూడా థిన్ రాడ్కి క్రాస్ సెక్షన్ తక్కువ కాబట్టి దాని లోడ్ బేరింగ్ కెపాసిటీ చాలా తక్కువ. కొంచెం ఫోర్స్ పడినా ఈజీగా బ్రేక్ అవుతుంది. కానీ థిక్ రాడ్లో మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఫోర్స్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, బ్రేక్ అవ్వకుండా స్టేబుల్గా ఉంటుంది. వర్కౌట్ చేసే వాళ్ళు కింద పడినప్పుడు ఇంపాక్ట్ని ఫస్ట్ మజిల్స్ అబ్జర్వ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి కాబట్టి డైరెక్ట్గా బోన్ మీద ఇంపాక్ట్ పడదు, ఫ్రాక్చర్ ఛాన్సెస్ తక్కువ. వర్కౌట్ చేయని వాళ్ళలో మజిల్స్ వీక్గా ఉంటాయి కాబట్టి షాక్ డైరెక్ట్గా బోన్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఫ్రాక్చర్ ఈజీగా అవుతుంది. నాకు ఇప్పుడు ఎంగేజ్ ఉంది, తర్వాత చూద్దాం అనుకుంటే బిగ్ మిస్టేక్. ఎందుకంటే మీరు ఇప్పుడు బిల్డ్ చేసిన స్ట్రెంత్ ఫ్యూచర్లో మీ ఇన్సూరెన్స్ లాంటిది. వర్కౌట్ అంటే కేవలం 6 pack కాదు, వర్కౌట్ అంటే మీ ఫ్యూచర్ సెల్ఫ్కి మీరు ఇచ్చే ఒక పెయిన్ ఫ్రీ లైఫ్కి. మీరు ఇప్పుడు కష్టపడితే మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు థ్యాంక్ యూ చెప్తుంది.